హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమాక్స్. మనం చాలా మూవీస్ చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. బట్ ఎన్ని మూవీస్ చూసినా సరే కాప్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్, సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇలాంటి జోనర్స్ ఇచ్చే కిక్ ఇంకా వేరే ఏ జోనర్స్ మనకి ఇవ్వవు. అండ్ అంతేకాకుండా సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు అదే లెవెల్ ఆఫ్ క్యూరియాసిటీ అండ్ అదే లెవెల్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ని బిల్డప్ చేయడంలో ఇవి తోపని చెప్పాలి. సో ఇలాంటి మూవీస్ కొన్ని మీకు సజెస్ట్ చేయబోతున్నాం. అండ్ అంతకు ముందు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ టు ద సినిమాక్స్ అండ్ షేర్ దిస్ ఛానల్. ఇక స్టార్ట్ చేస్తే లిస్ట్ లో నెంబర్ 1 నేరు తెలుగు డబ్బుడ్ మూవీ. యాక్చువల్లీ ఒక సినిమా చూస్తున్నంత సేపు ఒక లెవెల్ ఆఫ్ క్యూరియాసిటీ బిల్డ్ అవ్వాలి అండ్ సస్పెన్స్ ఫీలింగ్ ని మనం ఎక్కడ మిస్ అవ్వకూడదు. ఆ విషయంలో ఈ సినిమా తోపని చెప్పాలి. ఇక సినిమా మెయిన్ ప్లాట్ లోకి వెళ్తే ఒక బ్లైండ్ గర్ల్ ని ఒక అన్నోన్ పర్సన్ రేప్ చేస్తాడు అండ్ ఆ విషయంలో లాయర్ గా మోహన్ లాల్ ఆ అమ్మాయికి ఏం న్యాయం చేశాడు అనేది మూవీ మెయిన్ ప్లాట్. ఒక బెస్ట్ డైరెక్టర్ తన కన్విక్షన్ తో ఒక సస్పెన్స్ డ్రామాని బిల్డ్ చేస్తే ఎలా ఉంటుంది, అదే ఈ నేరు మూవీ. ఇంకా మాట్లాడుకుంటే యాంటాగనిస్ట్ క్యారెక్టర్ కూడా క్లైమాక్స్ వరకు మంచి గ్రిప్పింగ్ గా వెళ్తుంది. ఒక బ్లైండ్ గర్ల్ ని బేస్ చేసుకుని చిన్న చిన్న క్లూస్ ను ఫైండ్ అవుట్ చేస్తూ ఈ కేసుని ఎలా సాల్వ్ చేస్తారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ వేలో ప్రజెంట్ చేస్తారు. చాలా బాగుంటుంది. అక్కడక్కడ కొన్ని ఫ్లాస్ అండ్ అప్ అండ్ డౌన్స్ ఉన్నా గానీ సినిమా క్లైమాక్స్ కి వచ్చేటప్పటికి అబ్బా ఏం సినిమా చూసారా అనిపిస్తుంది. కోర్ట్ రూమ్ డ్రామాస్ ని ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాని అస్సలు మిస్ కాకండి. అండ్ ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో తెలుగులో అవైలబుల్ గా ఉంది. డోంట్ మిస్ దిస్ ఫిలిం. లిస్ట్ లో నెంబర్ 2 పారంపొరల్. ఇది ఒక తమిళ సినిమా. మనం చాలా రోజులకి ఒక మంచి గ్రిప్పింగ్ థ్రిల్లర్ చూసామనిపిస్తుంది ఈ సినిమా కంప్లీట్ అయ్యే టైంకి. ఇక సినిమా మెయిన్ ప్లాట్ లోకి వెళ్తే ఒక రైతుకి ఒక పురాతనమైన విగ్రహం దొరుకుతుంది అండ్ ఆ తర్వాత ఆ విగ్రహం ఏమైంది, ఎవరి చేతికి వెళ్ళింది అనేదే కాకుండా ఈ సిచ్యువేషన్స్ వల్ల ఒక పోలీస్ అండ్ ఒక దొంగ ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు అనేది మూవీ మెయిన్ స్టోరీ. మూవీలో అక్కడక్కడ అన్నెసరీ సాంగ్స్ అండ్ అన్నెసరీ సీన్స్ ఉన్నప్పటికీ క్లైమాక్స్ మాత్రం టాప్ నాచ్ ఉంటది అసలు. అంతేకాకుండా క్లైమాక్స్ లో విగ్రహానికి సంబంధించి ఒక మిస్టరీని రివీల్ చేస్తారు. చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. ఒక థ్రిల్లర్ చూస్తున్నందుకు మనం కంప్లీట్ సాటిస్ఫై అవుతాం ఆ మిస్టరీ చూసి. అండ్ విగ్రహాన్ని అమ్మడానికి వెళ్ళినప్పుడు జరిగే కాన్వర్సేషన్ సీన్స్ కూడా చాలా గ్రిప్పింగ్ గా ఉంటాయి. అండ్ ఆ సీన్స్ కోసమైనా సరే మనం మూవీ ఒకసారి చూడొచ్చు. అండ్ ప్రెసెంట్ ఈ సినిమా ఈటీవీ విన్ లో తెలుగులో అవైలబుల్ గా ఉంది. ఎవరు మిస్ కాకండి. ఇక నెంబర్ 3 చూస్తే గరుడన్ తమిళ మూవీ. బిజు మేనన్ అండ్ సురేష్ గోపి లీడ్ రోల్స్ లో యాక్ట్ చేసిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మిమ్మల్ని కంప్లీట్ గా సాటిస్ఫై చేస్తుంది. ఇక సినిమా మెయిన్ ప్లాట్ లోకి వెళ్తే ఒక కాలేజ్ స్టూడెంట్ రేప్ కేసుతో ఈ సినిమాని స్టార్ట్ చేస్తారు. అండ్ ఈ కేసును డీల్ చేస్తున్న డీజీపీ ఆ కాలేజ్ ప్రొఫెసర్ ని ఈ కేసుకి రిలేటెడ్ గా అరెస్ట్ చేస్తారు. అండ్ ఇలా జరుగుతూ ఉండగా ప్రొఫెసర్ ఈజ్ నాట్ ఏ మెయిన్ విలన్ అని తీర్పు వచ్చిన తర్వాత రివర్స్ లో ప్రొఫెసర్ డీజీపీ మీద కేసు వేస్తాడు. ఇలా యాంటాగనిస్ట్ క్యారెక్టర్ రివర్స్ లో ఫైట్ చేయడం చాలా తక్కువ మూవీస్ లో చూస్తాం. అండ్ ఇది ఇలా వెళ్తూ ఉండగా అసలు క్రైమ్ చేసింది ఎవరు అనేది క్లైమాక్స్ లో ట్విస్ట్ గా చాలా మంచిగా ప్రజెంట్ చేశారు. భలే ఉంటది అసలు. ఇప్పటి వరకు చాలా రొటీన్ థ్రిల్లర్స్ మనం చూసే ఉంటాం. బట్ ఇది ఒక డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ భయ్యా. డెఫినెట్ గా వాచ్ చేయాలి మీరు. ఇక్కడ స్క్రీన్ ప్లే కూడా మోతమోయిపోతుంది. అన్ని సినిమాల్లో కాకుండా జైలుకి వెళ్ళి వచ్చిన ఒక అక్యూజ్డ్ పర్సన్ రివర్స్ లో కేసు వేస్తాడు చూడండి, ఇది నాకు చాలా కొత్తగా అనిపించింది. అండ్ ఈ డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ ని ఎవరైనా మిస్ అయి ఉంటే ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. కాకపోతే సబ్ టైటిల్స్ లో చూడాలి. రైట్ వన్స్. నెంబర్ 4 ఇన్ ది లిస్ట్ కోటబొమ్మలి PS. శ్రీకాంత్ గారు తన సెకండ్ ఇన్నింగ్స్ లో దుమ్ము లేపేస్తున్నారని చెప్పడానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్. కోటబొమ్మలి PS ఒక మంచి పొలిటికల్ థ్రిల్లర్ చూసి చాలా రోజులైందని నాకు తెలుసు. అందుకే కదా ఈ మూవీని రికమెండ్ చేస్తున్నా. ఇక సినిమా మెయిన్ స్టోరీలోకి వెళ్తే రామకృష్ణ అండ్ తనతో పాటు ఇంకిద్దరు పోలీస్ ఆఫీసర్స్ కోటబొమ్మలి పోలీస్ స్టేషన్ లో వర్క్ చేస్తూ ఉంటారు. స్టోరీ ఇలా వెళ్తూ ఉండగా వీళ్ళ ముగ్గురు ఒక యాక్సిడెంట్ కేసులో ఇరుక్కుంటారు. అండ్ అంతేకాకుండా ఆ కేసులో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. అసలు ఇదంతా జరుగుతూ ఉండగా ఈ ముగ్గురు పోలీస్ ఆఫీసర్స్ ఎలా ఈ కేసు నుంచి బయటపడతారు అనేది మూవీ మెయిన్ స్టోరీ. ఇంటర్వల్ బ్యాంక్ నుంచి క్లైమాక్స్ వరకు ఇక మోతం అయిపోద్ది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కూడా టాప్ నాచ్ ఉంటది అసలు. అంతేకాకుండా ఇప్పటి వరకు మనం చాలా సినిమాల్లో క్రిమినల్స్ కి అలాగే పోలీసులకు మధ్య క్యాట్ అండ్ మౌస్ రేసులను చూసే ఉంటాం. బట్ ఇక డిఫరెంట్ గా పోలీసులకి అలాగే పోలీసులకి మధ్య వచ్చే రేసీ స్క్రీన్ ప్లే మాత్రం మొత్తం అయిపోద్ది అంతే. అండ్ ఈ సినిమా మనకి ఆహాలో తెలుగులో అవైలబుల్ గా ఉంది. వాచ్ ఇట్ వన్స్. సో ఇది గైస్ ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ మోస్ట్లీ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకో మంచి కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.